సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. 18 సంవత్సరాలు నిండనోళ్ళు, గుండె జబ్బులు ఉన్నోళ్ళు, గర్భిణీ స్త్రీలు, సున్నిత మనస్కులు, వివాదాల కోసం చూసేవాళ్ళు ఈ ట్రైలర్ తో మీకు సంబంధం లేదని దయచేసి దూరంగా ఉంటే బాగుంటుంది అని గుంటూరు టాకీస్ ట్రైలర్ ని మొదలు పెట్టారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ స్లైడ్ వేయటంలో ఆయన ఇంటెన్షన్ ఏమిటి అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చందమామ కథలో సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు, కానీ నేషనల్ అవార్డు వచ్చింది. ప్రేక్షకులు ఆదరించకపోవడానికి కారణం రివ్యూలు సరిగా రాకపోవటమే కారణం అన్నది ఆయన ఉద్దేశం. ఆ అసహనాన్ని ఇలా చూపెట్టారు అనుకోవచ్చు, కానీ ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద ఉండకూడదు అనే విషయాన్ని ప్రవీణ్ సత్తారు అర్థం చేసుకోవాలి. ఎనీహౌ, గుంటూరు టాకీస్ ట్రైలర్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది. ట్రైలర్ చూడటానికి చాలా బాగుంది, కానీ ఈ సినిమాకు గుంటూరు టాకీస్ అని ఎందుకు పేరు పెట్టారు అన్నది ట్రైలర్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. బహుశా సినిమాలో రివీల్ చేస్తారనుకుంటా. ఈ సినిమా జోనర్ వచ్చేసి కన్ఫ్యూజ్ కామెడీ విత్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ అని మూవీ యూనిట్ స్పష్టం చేసేసింది. ట్రైలర్ లో కూడా ఈ విషయం క్లియర్ గానే తెలిసిపోతుంది. అలానే సినిమా బేసిక్ ప్లాట్ ఇది అన్న విషయాన్ని కూడా చెప్పేశారు. చోటా మోటా దొంగతనాలు చేసుకునే ఇద్దరు దొంగలు, ఒక వయసు అయిపోయిన దొంగ, వయసులో ఉన్న దొంగ స్లమ్ లో ఉన్న బ్యూటీని గోగుతున్నాడు. వాడిని ఫైర్ బ్రాండ్ గోగుతుంది. గోకటం అంటాం సరిపోదేమో, గీరటం రక్కటం లాంటిది చేస్తుంది వాడిని. ఆ పైన ఈ దొంగలకి ముంబై నుంచి పారిపోయి వచ్చిన శరణార్థి డాన్ కూడా తగులుకున్నాడు. ఆ తర్వాత ఈ వ్యవహారం సాల్వ్ అయ్యే ప్రాసెస్ లో ఎంత కన్ఫ్యూజన్ నడిచింది, దాని మూలంగా ఎంత కామెడీ జనరేట్ అయింది సినిమాలో చూడండి అని ట్రైలర్ ని లాక్ చేశారు. బాగానే ఉంది. అలానే ఈ ట్రైలర్ ద్వారా ఇంకో విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసేశారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఏంటంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు, వాళ్ళ వ్యవహారం మొత్తం అంతా కూడా మహాపచ్చిగా ఉంటది అని. ట్రైలర్ కంటే ముందు టీజర్ ఒకటి పట్టుకొచ్చాడు. ఆ టీజర్ లో ఈ సినిమా గురించి చెప్తూ కౌంట్లెస్ అఫైర్స్ అండ్ ఏ బేర్ బాటమ్ అని కామెంట్స్ వేశారు. అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు ఎటువంటి మొహమాటానికి అవకాశం ఇవ్వకుండా బేర్ అండ్ బోల్డ్ గా చూపెట్టబోతున్నారు అని. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కంప్లీట్ స్పష్టత వచ్చేసింది. రియలిస్టిక్ రా కామెడీ అండ్ రా రొమాన్స్ ని ఈ గుంటూరు టాకీస్ పిక్చర్ లో ఎంజాయ్ చేయబోతున్నామని ప్రవీణ్ ఈ సినిమాలో చూపెట్టిపోతున్న అన్ని క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గానే డిజైన్ చేసినట్టున్నారు. పోతే అందరిలోకి 2 క్యారెక్టర్స్ మాత్రం మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. ఒకటి డాన్ జాకీ. ఆ క్యారెక్టర్ తెలుగు మాట్లాడటానికి ఆడుతున్న కబడ్డీ ఇంప్రెసివ్ గా ఉంది. మహేష్ మంజరేకర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు అని కూడా అనిపిస్తా ఉంది. ఆ తర్వాత రష్మి స్పెషల్ అటెన్షన్ తీసుకుంటా ఉంది. ఈ సినిమాకి సంబంధించి హాట్ ప్రాపర్టీ లాగా కనిపిస్తా ఉంది ఆవిడ. జబర్దస్త్ టీవీ షోతో ఆల్రెడీ ఆమె పాపులర్. ఇప్పుడు గుంటూరు టాకీస్ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్ తో కుర్రోళ్ళని నిద్రపోనిచ్చేట్టు కనపట్టలేదు. మొత్తంగా చెప్పుకోవాల్సి వస్తే ట్రైలర్ వరకు అయితే ఈ గుంటూరు టాకీస్ గుడ్డే. ఇక ఫుల్ లెంత్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని ప్రవీణ్ సత్తారు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.